దర్శిలో వైసీపీ తరఫున బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, టీడీపీ తరఫున బొట్టుపాటి లక్ష్మీ గారు పోటీ చేస్తారు. ఎవరు గెలిచారు? బూచేపల్లి గెలుస్తారు. ఎందుకంటే తెలిసినవాడు ఫస్ట్ నుంచి లోకల్, ఫస్ట్ నుంచి ఉంటున్నాడు. మంచిగా షెడ్డు ఏదైనా అడిగిన వాళ్ళ కాడ లంచాలు వంచాలని తీసుకోవడం ఏదైనా పని చేసి పెడతాడు. అంతకుముందు టీడీపీలో సిద్ధ ఉన్నప్పుడు ఈ కందుల్లో లంచము, వాటిల్లో ఈ సాగర్ వాటరు పైర్లు ఎండిపోవటం రాక అట్లా జరిగింది. కాబట్టి ఇతను ఏదన్నా వచ్చినప్పుడు చేసి నీళ్ళు పోలు కావాలంటే తెప్పిస్తాడు. ప్లస్ ఏదన్నా అడిగితే లంచాలు లేకుండా ఏం లేకుండా పని చేసి పెడతాడు. అందువల్ల గెలుస్తాడు, మంచితనం ఉంది కాబట్టి. సార్, ఇప్పుడు బూచేపల్లి శివప్రసాద్ గారు మాట తీరు కానీ పనితీరు కానీ ఎలా ఉంటుంది? కుటుంబం సమస్య అంటే ఏదైనా ఇబ్బంది అంటే మనకి ఏదైనా సమస్య ఉన్నదంటే చేసి పెడతాడు. మా ఫోన్ చేసి ఏదైనా అటు చేసి మీరు పోండి మేము చెబుతానని చేసి పెడతాడు. అది ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? బూచేపల్లి గెలిచే అవకాశం ఉంది. దర్శిలో వైసీపీ తరఫున బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, టీడీపీ తరఫున బొట్టుపాటి లక్ష్మీ గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే బాగుంది అనుకున్నారు? ఎవరు గెలిచే అవకాశం ఉంది? బూచేపల్లి శివప్రసాద్ గెలిచారు. శివప్రసాద్ ఆయన చేసే మంచితనం ఉంది ఆయన దగ్గర, అది అందువల్ల ఆయన గెలిచే అవకాశం ఉంది. ఆయన గెలుస్తాడు కూడా. ఇప్పుడు మరి జనసేన టీడీపీ కూడా కలిసి వస్తున్నారు. జనసేన టీడీపీ కలిసి వచ్చినా ఏం చేయలేవు. జనసేన టీడీపీ కాదు, అచ్చం జనసేన, టీడీపీ, బీజేపీ, శర్మల కలిసి వచ్చినా కానీ ఏం చేయలేరు వాళ్ళు. అసలు వాళ్ళు ముగ్గురు నాలుగు పార్టీలు కలిసినా కూడా ఏం చేయలేవు వాళ్ళు. ఎవరు గెలుస్తారు? బూచేపల్లికి వెళ్తాడు. సీఎం జగనే ఇంకా అసలు మాట్లాడే పని లేదు. ఇంకా వ్యతిరేకత ఏం లేదు, వాళ్ళు మాట్లాడుకోవడం అదంతా. జగన్ మీద వ్యతిరేకం జగన్ మీద బాగానే ఉంది, ఫుల్గా ఉంది. జగన్ మీద అభిమానం బాగానే ఉంది, ఫుల్ అభిమానం ఉంది, మామూలుగా లేదు అభిమానం. ఫుల్ మెజార్టీతో వెళ్తాడు జగన్ కూడా. మామూలుగా అసలుకి ఏం ఆలోచించే అవసరమే లేదు. ఇవన్నీ బయట పుకార్లు పుడుచుకోవడం వరకు ఒట్టి పుకార్లు ఇవి మొత్తం. వాళ్ళు నలుగురు కలిసినా ఏం చేయలేరు అసలు. వాళ్ళు నలుగురు కలిసినా కానీ పథకాలు అన్నీ బాగున్నాడు, బ్రహ్మాండంగా, ఇబ్బంది ఏమీ లేదు అసలు. దర్శిలో వైసీపీ తరఫున బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, టీడీపీ తరఫున బొట్టుపాటి లక్ష్మీ గారు పోటీ చేస్తారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఎవరు గెలిచే అవకాశం ఉంది? మాకైతే శివప్రసాద్ రెడ్డి గెలిస్తేనే బాగుంటుంది. ఏనా లోకల్ క్యాండిడేట్ ఇంతకుముందు ఒకసారి చేశాడు, అప్పుడు బాగానే చేశాడు, మాకు ఇబ్బంది ఏం లేదు, బాగానే చేసిండు. అంతా మేము ఏమన్నా అడిగినా కానీ మాకంతా ఆయన అనుకూలించిండు. ఏమెవరో తెలియదు, కొత్త ఆమె అసలు లోకల్ కాదు, ఆమె ఎక్కడ ఉంటుందో తెలియదు. అందుకని మాకు ఇక్కడ ఏనైతే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అయితేనే బాగానే ఉంటుంది. సీఎం జగన్. మాకు ఎందుకనంటే రైతు వారికి కానీ ప్రతి బాగానే చేశాడు అతను. ఆయన చెప్పిన ప్రతి పని చేసిండు. అందుకని మాకు జగన్ అయితేనే బాగుంటుంది. వాళ్ళు అసలు ఎవరైంది కూడా మాకేం తెలుసు. వాళ్ళు అక్కడ ఏడో నిలబడ్డరు, అక్కడ ఏడో చేసుకున్నారు. మాకు ఇక్కడ కాదు, లోకల్ కాదు వాళ్ళు గొట్టిపాటి లక్ష్మి అనేది ఆమె పేరే ఇవాళ ఇప్పుడు వింటాం, అంతకుముందు తెలియదు కదా. అందుకని ఆమెకు మేము ఎట్లా ఇది చేస్తాము. మేము శివప్రసాద్ రెడ్డి. జనసేన కలిసి చేసినా కూడా మాకు జగన్ అయితేనే బాగుంటుంది. వాళ్ళు ఇంతకుముందు ఒకసారి కలిసి చేసిండ్రు కదా, ఆ కలిసి చేసినప్పుడు జనాలకి చెప్పింది ఏమన్నా చేశారా? ఇప్పుడు మా దగ్గర బాండ్ ఉంది, పోయినసారి ఆయన 1,50,000 రుణం ఆపిద్ది. ఇప్పుడు ఆ బాండ్ మా ₹1,00,000 బాకీ ఉన్నాడు చంద్రబాబు నాయుడు, ఇయ్యలేదు. మరి నిరుద్యోగ భృతి అన్నాడు, అయ్యి లేదు. మరి డ్వాక్రా రుణాలు అన్నాడు, ఆ వడ్డీలు రూపాయి తీసేక వాళ్ళు అల్లాడిపోయినారు. ఆయనకి చూస్తే ఒకసారి మోసం చేసినప్పుడు రెండోసారి ఓటు ఎట్లా వేస్తారు కదా. దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తున్నాడు. గొట్టిపాటి లక్ష్మి ఇక్కడ ఎవరో తెలియదు. అలాంటి వాళ్ళకి ఇక్కడ స్థానం దర్శి ప్రజలు ఎవరో ఇవ్వరు. ఏదైనా సరే దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి కుటుంబం గత 20 సంవత్సరాల నుంచి ప్రజాసేవలో నిమిత్తమై ఉన్నారు. వాళ్ళ సొంత సస్టుబోటు ద్వారాగా ఎన్నో సేవలు చేసి ఎంతో అభివృద్ధి చేసి బూచేపల్లి దర్శి జనాభా గుండెల్లో నిలిచాడు. ఏదైనా సరే రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం, దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే. అతన్ని మించిన వాళ్ళు ఎవరూ లేరు. మాకు ప్రకాశం జిల్లాలో కూడా సేవిరెడ్డి భాస్కర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తున్నారు ఎంపీ గారు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎంతమంది ఎన్ని పార్టీలు వచ్చినా మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. ఏదైనా దర్శి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి చూసి మా వైఎస్ఆర్ పార్టీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఓటేస్తారు. అంతకుమించింది ఇంకా ఏమీ లేదు. ఇప్పుడు మరి గొట్టుపాటి లక్ష్మి గారు కూడా వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు కూడా ఇక్కడ గెలిచారంటున్నారు. వాళ్ళు అద్దంకి నియోజకవర్గంలోనూ, పడుచూరు నియోజకవర్గంలోనూ,
అలాంటి టైంలో అక్కడ గెలిచారు వాళ్ళు. అక్కడ గెలిచిన వాళ్ళు ఇక్కడ గెలవాలని అవసరం లేదు. అక్కడ సేవ చేసామని ఇక్కడ సేవ చేయాలనేది కాదు. అది ఎవరు సేవ చేసే గుణం ఉందా ఎవరు అనేది ప్రజలే నిర్ణయిస్తారు. దానికి ప్రజల నిర్ణయంతోనే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలుస్తాడు.